నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లాలో స్థిరమైన ఆక్వాకల్చర్ను ప్రోత్సహించడానికి, విస్తీర్ణం పెంచడానికి ఆమోదం తెలిపిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ప్రభుత్వం శిక్షిస్తుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. అత్యంత వైభవంగా శ్రీ అష్టలక్ష్మి అమ్మవారికి ఆషాఢ మాసం సారే ఊరేగింపు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బాపట్ల జిల్లాలో స్థిరమైన ఆక్వాకల్చర్ను ప్రోత్సహించడానికి, విస్తీర్ణం పెంచడానికి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆమోదం తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల సాగు పెంచడానికి అవసరమైన భూమిని గుర్తించాలని జిల్లా కలెక్టర్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రస్తుతము 17,603.80 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వాకల్చర్ సాగు జరుగుతుందని మత్స్యశాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. జిల్లాలో ప్రస్తుతం ఆక్వా జోన్ కానీ ప్రాంతాల కింద వర్గీకరించబడిన కొన్ని అర్హత కలిగిన ఆక్వాకల్చర్ ప్రాంతాలను పునం సర్వే నిర్వహించడానికి ప్రభుత్వం సూచనలు, మార్గదర్శకాలు జారీ చేసిందని, ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో ఆక్వాకల్చర్ విస్తీర్ణంకు పునం సర్వే నిర్వహించడం జరిగిందని మత్స్యశాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. మత్స్యశాఖ అధికారులు నిర్వహించిన సర్వే వివరాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ప్రస్తుతం జిల్లాలో 3,067.16 ఎకరాల్లో ఆక్వాకల్చర్ విస్తరింపచేయడానికి అనుకూలంగా ఉందని, అదేవిధంగా భవిష్యత్తు తరాల్లో ఆక్వాకల్చర్ను విస్తరింపచేయడానికి 3,361.14 ఎకరాల భూమి అనువుగా ఉందని మత్స్యశాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ నాయక్, ఉప సంచాలకులు గాలి దేముడు, చీరాల సహాయ సంచాలకులు కృష్ణ కిషోర్, నిజాంపట్నం సహాయ సంచాలకులు సైదానాయక్, ఎఫ్టీఓ కిషోర్ రెడ్డి, ఆక్వా రైతులు, సాంకేతికతలు వీక్షణ సమావేశం ద్వారా జిల్లా స్థాయి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా రీసోర్స్ పర్సన్స్ గ్రూప్ సభ్యుల వద్ద డబ్బులు తీసుకోకుండా మహిళల అభివృద్ధికి తోడ్పడాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుతగా మెప్మా ఆధ్వర్యంలో రుణ సదుపాయం పొందిన ఆటోను ప్రారంభించారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ప్రభుత్వం శిక్షిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని 24వ వార్డులో అవకతవకలు జరిగాయని తెలిసిందని, త్వరలో చర్యలు తీసుకోబోతుందని అన్నారు. అటువంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేయటమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. కొందరు డ్వాక్రా లీడర్లు, సభ్యులు బ్యాంకులో చెల్లించని ఇచ్చిన డబ్బులు కట్టకుండా సొంతానికి వాడుకున్నారని తమ దృష్టికొచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, డ్వాక్రా పీడీ శ్రీనివాసరావు, సిఎంఎం సుబ్రహ్మణ్యం, సిఓలు విజయలక్ష్మి, క్రాంతి, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా పేదల కోసం పెట్టిన సంస్థని వెన్నుపడి పడవాలన్నా, తూట్లు పడవాలన్నా రాబోయే రోజుల్లో కుదరదు. మీకు ఎక్కడికక్కడ తెలిసిన ఏదైనా తప్పులైతే మీ పై అధికారులకు చెప్పి ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ అనేది మనం డెవలప్ చేసుకోగలిగితే, అది ఏ విషయమైనా కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకోగలిగితే ఎందుకులే, మనకెందుకులే, ఆమె తప్పు చేస్తే ఆమె అసలే నోరు మంచిది కాదు, నాలుగు మంచిది కాదు, మన 10 మందిలో తినకుందే, 10 మందిలో తినకుందే, మనకెందుకులే అని తప్పు జరిగింది నిజంగా చెప్పకపోతే రాబోయే రోజుల్లో తెలవదు. కానీ తెలియజేయాల్సిందే తప్పనిసరిగా. తప్పులు చేసిన వాళ్ళని మనం ఎత్తి చూపిస్తేనే సంఘంలో, ఈ డ్వాక్రా సంఘాల్లో కూడా మనం నిజమైన సమర్థులుగా ముందుకెళ్తాం. మనకెందుకని ఎక్కడికక్కడ వదిలేస్తూ ఉంటే సమాజం పాడైపోతుంది, మన డ్వాక్రా సంఘాలు పాడైపోతుంది. తద్వారా గవర్నమెంట్ పేదల్ని ముందుకు తీసుకురావాలి, ఆడదే ఆదిశక్తి అని ఎదగాలి, తను ఎప్పటికీ మహిళల్లో ఒక మారింది. రాబోయే రోజుల్లో సంఘ సభ్యులు టీమ్ లీడర్స్కి డబ్బులు ఇస్తారు బ్యాంకులో కట్టమని.
వాళ్ళు ఏ కూలికో ఎక్కడికి వెళ్తే అడావుడిగా ఆ నెలలో ఏదో కష్టపడి పంపిస్తే కట్టకుండా కట్టానని చెప్పటం, వాళ్ళకేమో చదువు లేకపోవటం, తీరా తిరిగి చూసుకునే లోపల 6 నెలలు 8 నెలలు గడిచిపోవటం, తద్వారా అమ్మ మేము 7-8 నెలల నుంచి డబ్బులు ఇస్తే ఇంతవరకు కట్టలేదని మళ్ళీ తగాదాలు పడతాం. నువ్వు ఎప్పుడు ఇచ్చావమ్మా, ఇవ్వకుండా ఇచ్చానని ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, ఏళ్ళ తిరిగి మళ్ళీ టీమ్ లీడర్స్ వాళ్ళు అరవటం, ఇవన్నీ గత చరిత్రలో మనం చూసాం. దీనికి ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేయాలి. ఎప్పటికప్పుడు మీటింగ్లో ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు కట్టామని ఆ జమా ఖర్చులు కూడా ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా ఇప్పుడు డిజిలక్ష్మి అంటూ తీసుకొచ్చి అందులో ఆధార్ ద్వారా ఆధార్ చేంజెస్ దీనికోసం చేసే, అంటే మీరే మినీ ఈ సేవా కేంద్రం లాగా ప్రతి డిజిలక్ష్మి ఒక మినీ ఈ సేవా కేంద్రం లాగా ఉపయోగపడే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని బాపట్ల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి అన్నారు. వాటి గురించి పూర్తిగా మనం అర్థం చేసుకోలేకపోయాం. ఎంత మేలు జరిగిందనేది అంటే దానికి ఇవాళ అంచనాలు లేదు. ఇవాళ ప్రజలు కాపాడుకోవాల్సినటువంటి ఆ ఆలోచనని మరి తెలుగుదేశం పార్టీ వేరే రకంగా తీసుకుని వెళ్ళటం వల్ల దాన్ని కొంత పక్కదోవ పట్టింది. ఆ రోజు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయ పార్టీలు చూడలేదు, నువ్వు ఎవరికి ఓటేసావని అడగలేదు, ఎక్కడ నోరు తెచ్చి అడగలేని వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళి పలకరించి అమ్మ నీకు ఇది వస్తుంది అని చెప్పి ఆ పథకాన్ని రాసి ఆ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన మాట వాస్తవమే కాదా? ఇవాళ సంవత్సరం 2 నెలలు అంటే దాదాపు 14 నెలలు అయిపోయింది ఈ పరిపాలన వచ్చి. దీంట్లో అనేక పథకాలు పేర్లు బ్రహ్మాండంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కన్నా ఇంకా మిన్నగా చేస్తాను. నిరుపేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమం చేపట్టిందని, మార్గదర్శకుల సహకారంతో లక్ష్య సాధనకు చేరుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో P4 కార్యక్రమంపై మార్గదర్శకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకుని సాయం చేయటం ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఏఈ రమేష్, మార్గదర్శకులు మాడా శ్రీనివాసరావు, చీరాల శ్రీనివాసరెడ్డి, ఇక్కుర్తి శ్రీనివాసరావు, అట్ల అయ్యప్పరెడ్డి, గొట్టిపాటి శ్రీకృష్ణ, దొప్పలపూడి రాజశేఖర్, కార్యదర్శులు పాల్గొన్నారు. విద్యావంతులు కానీ, ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, 50 లక్షలు పైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ 10% మంది వారు ఆ గ్రామంలో సర్వేలో వచ్చిన 20% ప్రజలకు సహాయం చేయాలి. సహాయం అంటే ఆర్థికంగా అనే కాదు, ఇట్లా సలహాలు ఉన్నా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇంకేదైనా వాళ్ళ అవసరాలకి మాట సలహా, ప్రతి ఏదైనా సహాయం చేసినట్టుగానే ఉంది. ఆర్థిక సహాయం చేయాలేమో అన్న దీంట్లో ఎంతపోతున్నారు, అది కరెక్ట్ కాదండి. వాళ్ళకి ఏదైనా బ్యాంకులో అవసరం ఉంది, బ్యాంకులో మేనేజర్తో మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడటం అది సహాయం. అట్లాగే వాళ్ళ పిల్లలకి ఏదైనా సీట్ కావాల్సి వచ్చింది, ఎక్కడ పాఠశాల ఏదైనా హాస్టల్లో, అలా దానికి ఏ సర్టిఫికేట్ కావాలి, ఎవరిని కలవాలి చెప్పడం కూడా సహాయం కిందే వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఆర్థికంగా సహాయం చేస్తేనే మేము మార్గదర్శనం అనుకోవద్దు, ఏ రకంగా చేసినా సహాయమే అవుతుంది అనేది వాళ్ళకి కావాల్సిన కోరికల మేర ఏ ఆఫీసులకి ఎట్లా వెళ్ళాలో పారదర్శకత చూపించడానికే మనం ఉపయోగపడేది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఎత్తికి మనం డబ్బులు ఇస్తామని చెప్పి ఆలోచన కాదు కావాల్సింది. వాడికి కావాల్సిన నీడ్సే ఉన్నాయి, అవి తెలుసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా ఎవరెవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి రికమెండ్ చేయడం, మళ్ళీ ప్లస్ వాడికి ఏమన్నా మనం చేయగలిగి ఉంటే ఆ సహాయం కూడా చేయగలిగి ఉండొచ్చు. ఇదే పార్ట్నర్షిప్ P4 4 లక్షలు వచ్చింది P మీద, కాబట్టి P4
ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్ప విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాలు అవి ప్రజల్లోకి తీసుకెళ్ళి అవి ఇంప్లిమెంట్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దానిలో భాగంగా మన కర్లపాలెం మండలంలో 2293 బంగారు కుటుంబాన్ని సర్వేలో నిర్వహించింది. దీనికి సంబంధించి 5700 కుటుంబాలు ఉన్నాయి. 2293 కుటుంబాల్లో నుంచి 5700 మంది ఆ కుటుంబంలో సభ్యులై ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి అన్ని సర్వేలు జరిగినాయి. బంగారు కుటుంబాలంటే 10% ఉన్నత స్థితిలో ఎవరైతే ఉన్నారో అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో పారిశ్రామికంగా, ఉద్యోగపరంగా సైంటిస్ట్ అయి ఉంటారు, డాక్టర్లు అయి ఉంటారు, సాఫ్ట్వేర్లు అయి ఉంటారు, రాజకీయ నాయకులు అయి ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళు 10%. వాళ్ళందరూ కూడా గుర్తించి 20% అంటే 20% లో స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి అవసరతలు చాలా ఉంటాయి, కానీ వీటిని కూడా నెరవేర్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుర్తించి మన మండలంలో 2293 మంది గుర్తించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు మార్గదర్శకులుగా మన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, అదేవిధంగా నాయకులు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి ప్రజలందరూ కూడా ఈ బంగారు కుటుంబాన్ని మార్గదర్శకులుగా తీసుకొని ఈరోజు వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఆలోచన దృక్పథంతో మనందరం కూడా ఈ మీటింగ్ కండక్ట్. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఏపూరి భూపతిరావు పార్టీని ప్రతిష్టపరిచారని టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కొనియాడారు. కర్లపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు భూపతిరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పూలమాలలు, శాల్వాతో ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాడా శ్రీనివాసరావు, మల్లారపు శ్రీనివాసరావు, బుల్లియ ప్రకాశ్రావు, చీరాల శ్రీనివాసరెడ్డి, కట్టా సుజాత, నాగా ఆంజనేయులు, శ్రీనివాసరావు, శవనం శ్రీనివాసరెడ్డి, జనసేన చిలకల సురేంద్ర, కరీముల్లా ఖాన్, కుమ్మరికుంట దాస్, మునిపల్లి చిన్న, కుంచాల నాగిరెడ్డి, ఇర్మియా, భావన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు భూపతి మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా మాస్టర్ గారు మన పార్టీ ఎన్నో కష్ట నష్టాల్లో ఉన్నప్పటి నుంచి అన్నిటినీ ఒడ్డోగి ఈరోజు అధికార పార్టీలోకి వచ్చాము. అధికార పార్టీలో చాలా మంచి బాధ్యతగా పనిచేసి మాస్టర్ గారు మంచి బాధ్యతలు స్వీకరించడం వల్ల మేము శుభాకాంక్షలు. మన మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు గారు మరి పదవి విరమణ చేసిన దగ్గర నుంచి పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ మరి ఎంతో కష్టపడి అధికారంలో లేనప్పుడు కూడా మరి అందరినీ కలుపుకొని ముందుకు పోతూ మరి అధికారం వచ్చినాక కూడా మరి ఏమీ గర్వంగా లేకుండా అందరితోటి మంచి భావంతో ఉంటూ మరి ఎన్నో మంచి పదవులు పొందాలని ఆయన కోరుకుంటూ సెలవు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ అంకారావు అన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ, స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మను కలవటం జరిగిందని, వారు సానుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సమస్యలను 2 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. సమస్యలు పరిష్కరించని ఎడల సమ్మె ఉధృతం చేస్తామన్నారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 36 ఇచ్చిందని, అధికారులు జీవోని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. సిఐటియు అనుబంధ సంస్థలన్నీ మద్దతివ్వటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శరత్, మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లైలో పనిచేస్తున్న నా పేరు అంకారావు. గత కొన్ని నెలల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ, మరి డిఎంఏ గారిని కానీ, రాష్ట్ర మంత్రి నారాయణ గారిని కానీ, మరి మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు గారు కానీ, మేము అందరం మా కమిషనర్ గారికి కానీ, డిఈ గారికి కానీ మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ పైన ఉన్నటువంటి అధికారులు ఇంకా స్పందించలేదు. జీవోలు గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 36ని 9 మంది కమిటీ వేసి ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన సందర్భంలో జీవో నెంబర్ 36 అమలు చేయాలి. అది అమలు చేయకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే సిఐటి అనుబంధ సంస్థ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు 12వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నాము.
మరి నిన్న డిఎంఏ గారి ముట్టడికి కూడా వెళ్ళొచ్చాము. అయినప్పటికీ మరి నారాయణ గారు కొంతమంది అధికారులు మనకి డిపార్ట్మెంట్కి అవార్డులు తీసుకోవటానికి ఢిల్లీ వెళ్ళారని మరి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు వచ్చి మా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు. కాబట్టి సార్ వాళ్ళు ఈరోజు రేపట్లో వస్తారు. ఒక 2 రోజుల్లో మీకు మంచి న్యాయం చేస్తారని మరి అధికారుల ద్వారాగా తెలియపరిచారు. బాపట్ల పట్టణంలోని నరాలశెట్టివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారికి ఆషాఢమాసం సారే అందజేశారు. సారెను మేళాలు కనక తప్పెట్లతో ఊరేగింపుగా తీసుకురావటం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ, కమిటీ సభ్యులు, అమ్మవారి భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లాలో స్థిరమైన ఆక్వాకల్చర్ను ప్రోత్సహించడానికి, విస్తీర్ణం పెంచడానికి ఆమోదం తెలిపిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ప్రభుత్వం శిక్షిస్తుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. అత్యంత వైభవంగా శ్రీ అష్టలక్ష్మి అమ్మవారికి ఆషాఢమాసం సారే ఊరేగింపు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.